జరుగుతున్నటువంటి ప్రేరణోత్సవ్ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా వివరిస్తున్నటువంటి రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ పాఠశాల యొక్క సిబ్బందికి మరియు అన్ని పాఠశాలల నుండి వచ్చినటువంటి గైడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మన యొక్క దేశము ఏ విధంగా విరాజిల్లుతున్నది, 2047కి వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతున్నది, అదేవిధంగా ఈ భారతదేశానికి నా యొక్క సహకారము ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద మనకు ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రేరణోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే రాష్ట్రంలో దాదాపు టాప్ 10లో పాఠశాల స్థాయి ప్రేరణోత్సవంలో మన జిల్లా ఉండడం జరిగింది. దాదాపు 70 స్కూల్స్ నుంచి నియర్లీ 160 స్టూడెంట్స్ వరకు అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా కూడా ఇది దేశభక్తి కావాలి, ఒక అంకిత భావం ఉండాలి. అలాంటి విద్యార్థులు అలాంటి పాఠశాలలు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. మీరు ఒక్కసారి చూసినట్లయితే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు మీకు చాలా అంశాలు తెలియజేయడం జరిగింది. ఒకసారి మీరు ఏమంటే మై విజన్ ఫర్ ఇండియా, వికసిత్ భారత్, వై ఐ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ విజిట్ ప్రేరణ స్కూల్, ఈ 3 అంశాలను టచ్ చేస్తూ మీ యొక్క ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, పోయిట్రీ, స్టోరీస్ ఇవన్నీ కూడా ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో టోటల్ 50 మార్క్స్కి మీకు ప్రతి ఒక్క జడ్జిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో రిలవెన్స్ ఆఫ్ కాంటెంట్ విత్ థీమ్, ఏవైతే ఇప్పుడు థీమ్స్ మీకు చెప్పానో ఆ థీమ్స్కి రిలేటెడ్గా మీ యొక్క టాపిక్ అనేది ఉండాలి. దానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, మీరు ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చేస్తున్నారు, ఎస్ఏ రైటింగ్ ఎంత బాగా రాస్తున్నారు, మీ యొక్క ఎక్స్ప్రెషన్కి 20 మార్క్స్. అదేవిధంగా కంప్రెషన్ ఎబిలిటీకి ఒక 20 మార్క్స్, అంటే టోటల్ 50 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ గారు ఏ విధంగా నవోదయను విద్యాలయాన్ని రాష్ట్రంలో మంచి విద్యాలయంగా తీర్చిదిస్తున్నారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా అదే విధంగా ఉంటుంది. మీకు పాఠశాల స్థాయిలో ఏ విధంగానైతే జడ్జిమెంట్ ఉంటుందో అదేవిధంగా చాలా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్ని ఈవెంట్స్ నుంచి ప్రతి ఒక్క ఈవెంట్లో మీరు ఒక ఈవెంట్లో మాత్రమే ఒక విద్యార్థి పాల్గొనడానికి అర్హులు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే ఈవెంట్లో మీరు పాల్గొనాలి, ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఎంతమంది అయితే విద్యార్థులు పాల్గొంటారో అందులో నుంచి టాప్ 15 బాయ్స్, ఆల్ ఈవెంట్స్ నుంచి టాప్ 15 గర్ల్స్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత అది లంచ్ వరకు ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అవుతుంది. లంచ్ వరకు మీరు లంచ్ కంప్లీట్ చేసే లోపల ఆ టాప్ 30 మెంబర్స్ ఎవరో రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారి ద్వారా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ 30 మెంబర్స్కి ఆఫ్టర్నూన్ సెషన్లో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడం జరుగుతుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో మీకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. అది నేషనల్ పోర్టల్లో నేషనల్కి ఇక్కడ నుంచి నోడల్ ఆఫీసర్గా వివరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు అండ్ కమిటీ పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి టాప్ బాయ్, టాప్ గర్ల్ అండ్ ఇంకొక అంటే బ్యాకప్ స్టూడెంట్స్ కింద ఒక బాయ్ని గర్ల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి అనుమానాలు లేదు. ఎట్ ద సేమ్ టైం జడ్జిమెంట్గా ఉండేసరికి
నవోదయ స్కూల్ నుంచి ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్ నుంచి కూడా ప్రిన్సిపల్ గారు ఎంపిక చేయడం జరిగింది. ఆ పేర్లు కూడా సార్ అనౌన్స్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మీరు ఈ అంశం గురించి మాత్రమే మీ ఎస్ఏ రైటింగ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం డ్రాయింగ్లో కూడా ఇవే అంశాలు మీకు ఉండాలి. ముఖ్యంగా మీరు ఎందుకు